హుజూరాబాద్ నియోజకవర్గంలోని పోతారం గ్రామంలో క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ఇతర జిల్లాల కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం కబడ్డీ క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్. పోతారం గ్రామంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలను నిర్వహిస్తూ ఎటువంటి విధానాలకు ఆటంకం లేకుండా శారీరకంగా మానసికంగా క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఊరు నుండి ఆదర్శవంతమైన క్రీడలు నిర్వహించడం వల్ల ఊళ్ళో చైతన్యం ఉంది. ఈ గ్రామంలో యువకులు క్రీడలు బాగా ఆడతారు. ఈ పోటీలు విజయవంతం కావాలని అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ఆడేవాడినని అన్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి పోతారం గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఎటువంటి ఇతర విధానాలకు ఆకట్టుకోకుండా శారీరకంగా మానసికంగా అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విధంగా ప్రాంగ చెప్తాను. మిత్రులంతా ఈ ఊరు నుంచి ఆదర్శ క్రీడలు నిర్వహించడం వల్ల ఊర్లో అందరూ కూడా ఒక చైతన్యం ఉంది. పిల్లలంతా చాలా గట్టిగా మరి కట్టుబడి ఉంటారు. మాటకు గేమ్స్ కూడా చాలా బాగా ఆడతారని చెప్పినారు. నాకు చెప్పగానే ఈ పోటీలు అంతా విజయవంతం కావాలని మరి వాళ్ళందరూ కూడా ముందుకు నడవమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాస్తవంగా సాయంత్రం అని చెప్పినారు, కానీ నేను వేరే కార్యక్రమాలలో నేనే ఈ టైంకి వచ్చిన మీ అందరికీ క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఒక మ్యాచ్ ఆడుతుంటుంది. నేను కూడా చిన్నప్పుడు వేరే ఏం ఆట ఒక కబడ్డీ మాత్రమే ఆడుతుంటే, కాబట్టి ఇప్పుడు ఆ కబడ్డీని ఒకసారి అన్నిటి జరిగితే ఒక మ్యాచ్ ఆడిపోయి చూసిపోతుంది అంతే. రైట్, ఓకే.